2021 సెప్టెంబర్ 8వ తారీఖున ప్రారంభించడం జరిగింది. అప్పుడు కరోనా టైం, భజన చేసే ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళకే పరిమితం అవ్వడం వల్ల ఈ గ్రూప్ని ప్రారంభించాలనే ఆలోచన నాకు రావడం జరిగిందండి. నేను భజన కోలాటం కూడా నేర్తాను. అందులో కొంతమంది సభ్యుల్ని గ్రూప్లో యాడ్ చేసి ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలలోపు ఒక భక్తి పాట పాడి గ్రూపులో పెట్టి మనలో ఒకరు 6 గంటలు దాటిన తర్వాత అన్ని పాటలకు విశ్లేషణ చెప్పాలి. ఆ చెప్పిన వారికి కాంప్లిమెంట్ ఇవ్వాలని చెప్పడం జరిగిందండి. అలా చెప్పుకుంటూ గ్రూప్ని ముందుకు నడిపించాము. అలా ఒకరి ద్వారా ఇంకొకరు గ్రూప్లో జాయిన్ అవుతూ చక్కటి పాటలు అందిస్తూ గ్రూప్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఈ గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు నుంచి కూడా 2 సంవత్సరాల వరకు ప్రతిరోజు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా నేను పాట పెట్టడం జరిగిందండి. ఒక్కరోజు కూడా మానలేదు, ప్రతిరోజు పెట్టాను. విశ్లేషణ కూడా ఎవరు చెప్పకపోయినా ఎక్కువ టైమ్స్ నేనే చెప్పడం జరిగింది. అలానే మన గ్రూప్లో ఇంకా సీనియర్ సభ్యులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా నేను ఎక్కువ సార్లు వాళ్ళు కూడా నాకు సహకరించారు విశ్లేషణ చెప్పడానికి. ఆయన కోయిలగూడ మణికాంత గారు, నాగ సులోచన గారు, దేవి కస్తూరి గారు, అలానే గొర్రె సత్యవతి గారు, కృష్ణకుమారి గారు, అలా కొంతమంది సభ్యులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నాకు సహకరించేవారు. అలా ఒకరోజు కూడా విశ్లేషణ మారకూడదు, ఈ గ్రూప్ని ముందుకు నడిపించాలని నేను చాలా ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నం చేయడం వల్ల ఈరోజు ఈ గ్రూప్కి ఒక ఒళ్ళు తెచ్చినట్టుగా ఈ గ్రూపు ఇంత అభిమానాన్ని చూరపడడానికి సాధ్యమయ్యారు. ఇప్పుడు మన గ్రూప్ అడ్మిన్ గారు, కోఆర్డినేటర్ సుగన్న రాంబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతుంది. దాదాపు 7-8 సమ్మేళన కార్యక్రమాలు, వార్షికోత్సవాలు ఎంతో విజయవంతంగా చేసుకున్నాము. ఈ గ్రూప్ని 2021 సెప్టెంబర్ 8వ తారీఖున మన గ్రూపు వ్యవస్థాపకులు, గ్రూప్ గురువు గారు శ్రీ బొంతు ఉమామహేశ్వరరావు గారు స్థాపించారు. చాలా తక్కువ మందికి స్థాపించారు. ఈరోజు ఇంతింతాయి ఒడ్డుడింతాయి అన్నట్టుగా ఈ గ్రూపు దినదిన ప్రవర్తమానం అవుతూ ఈనాడు ఇంతమంది పెద్ద సమూహాన్ని సంపాదించుకొని ఈ విధంగా ఎంతో భక్తి పారవశ్యంలో మనం అందరం కూడా ముందుకు తీరుతూ ఉంటాం. ప్రతిరోజు ప్రతినిత్యం అనునిత్యం కూడా భగవన్నామ స్మరణలో ముందుకు తీరుతూ ఉంటాం. ఈ యొక్క ఇంతటి సంతోషానికి కారకులైనటువంటి గురువు గారికి మనందరం కూడా మన కరతాళతో ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. గ్రూప్లో విజయలక్ష్మి గారు ఇదివరకు అధ్యక్షుడిగా చేశారు. ఆమె ఈ కార్యక్రమానికి రావడానికి వీలు పడక వాళ్ళ తమ్ముడు, వాళ్ళ తమ్ముడు గారు వచ్చినారంట. ఆయన పేరు కూడా నాకు తెలియదు. ఆయన ఏదైనా అలంకవలసిందిగా కోరుతున్నాం. సీతారామరాజు గారు.